చేసిన సోపులు చాలే గానీ టైం అవుతుంది రండి. ప్రియమైన నా యేసు బిడ్డలారా, నా సోదర సోదరి మనుల్లారా, నా విన్నపం ఆలకించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా కొత్తలాడుతుంది. నువ్వే మా దగ్గరకు వచ్చావు, మేము నీ దగ్గరికి ఎప్పుడు వచ్చావు? అదే ఓకే అర్థమైంది నాకు. ప్రజల వద్దకే పరిపాలనగా, ఓటర్ల వద్దకే మా రాజధాని, మా రాజ్యాంగం. నా ప్రియమైన గొర్రె బిడ్డలారా, సిలువ ఎంత పవిత్రమైందో ఓటు కూడా అంతే పవిత్రమైంది. అంత పవిత్రమైన ఓటుని ఎవడు పడితే వేయకూడదు. నాలాంటి దేవుడి బిడ్డకే వెయ్యాలి. చూడండి, ఇన్నాళ్ళు మీ కన్నీళ్లు కష్టాలు తీర్చడానికి ఎవడైనా వచ్చాడా? నేను వస్తాను. నన్ను గెలిపిస్తే ఇంకా దగ్గరకు వస్తాను. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను వింటాను, నేను కంటాను. ఏ డైరెక్ట్ చెప్పింది చేసిన కొడుతున్నారేంటి? కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎంత పొడుగు రైతే ఎవడ గుర్తుంటదిరా? క్షమించండి ప్రజలారా, ఈ ఎదవ సరిగ్గా రాయలేదు. ఆడు 7th క్లాస్ లేపాడు. అలాగ అనకూడదురా, తప్పు పబ్లిక్ ముందు మన మా ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మీరు గాని డివిజన్ కి నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే మీకు మురుగు సమస్య, పేడ సమస్య, పీ సమస్య, పంట సమస్య, పెంట సమస్య, బారు సమస్య, బీర్ సమస్య, ఏ సమస్య ఉండదని మీ సమస్య మీద ఒట్టే చెప్తున్నాను. అసలు నేనేగా అధికారంలో ఉండుంటే అప్పట్లో నేసరావు గారికి సిలువ వేయనిచ్చేవాడిని కాదు, అసలు సిలువ మోయనిచ్చేవాడిని కాదు. అప్పట్లో ప్రభుత్వం తుచ్చ ప్రభుత్వం, ముష్టి ప్రభుత్వం, పాపిష్టి ప్రభుత్వం అని నేను మనం చేసుకుంటున్నాను. అబ్బా యేసు ప్రభు ఇక్కడ ఉట్లేదురా. నిన్ను తన్ని అక్కడ సిలువేసా త్రాపరు నువ్వు తెలుసు కానీ నువ్వు మధ్యలో ఫ్లో ఆపుకో. మీకు చివరిగా ఇచ్చే వాగ్దానం ఏంటంటే నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే జెరూసలేంలో జరిగే ప్రార్థనలకి మీ అందరూ బస్సులో ఫ్రీగా తీసుకెళ్లి ఫ్రీగా తీసుకొస్తా. జై యేసుక్రీస్తు, జై భారత మాతకి జై, జై కత్రాది నమ్మకలే పాత్ర. మన గెలాలంటే చిన్నపిల్లలకు కూడా ఓటు తెప్పించాలరా, మర్చిపోకండి. శుక్రియా, మన ఓటు మీకే. ఒరే ఎలుగుడ్డ ఎల్లకు కోసుకారం పెడతా. ఏమన్నా శుక్రియా. అందరూ బాగున్నారా? ఈద్ ముబారక్ పండుగ కంటారు బే. అవునా? మరి ఇందులో అదే రాసి ఉందరా. ఓకే టీకే. కైసే భయ్యా మేరా భాయ్. శుక్రియా. నా ప్రియమైన ముస్లిం సోదరులారా, ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరు ఎంతో మంది కార్పొరేటర్లు చూసి ఉండొచ్చు, కానీ నాలాంటి ఫ్రెండ్లీ ముస్లిం కార్పొరేటర్ మీరు చూసి ఉండరు. చప్పట్లో నన్ను గాని మీరు ఈ డివిజన్ లో గెలిపిస్తే మీ అందరిని ఇక్కడి నుంచి మక్కాకు ఫ్రీగా తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను. ప్యామిస్తా పెట్రోల్ డీజిల్ ఎంత అవుతుంది? ఇలాంటి మాటలు మీరే పట్టించుకోకండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మక్కా నుంచి ఇక్కడ దాకా మీకు ఫ్రీగా బస్సు రూట్ కూడా వేపిస్తారని చెప్పి నేను ఫేమస్ చేస్తున్నాను. నా ప్రియమైన సోదరులారా, మీకు ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అలీం ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, ఎక్స్పోర్ట్ ఫ్రీ. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ దివాలా తీసి మనం ఇచ్చేద్దారా. మేము ఇచ్చేద్దాం. ఏం కాదు. అలీంకి ఎంత అవుతురా? రాసావు కదా, 4 మేకలు, 4 గొర్రెలు, 3 కోళ్ళని. నన్ను మీరు కత్తి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్యామిస్ చేస్తున్నాను. వెళ్తాను, గెలకపోతే మళ్ళీ వస్తాను. ఆగండి అని చెప్పిందనంట. రే మీ ఎదో డ్రామాలు వద్దురా, నాకు తెలుసు కానీ అంటున్నా. రే మాకు ఇది కొత్త ఏం కాదు, ఇలా స్టేజ్ ఇరిగిపోయి కింద పడిపోవడాలో మాకు అలవాటగానే. మీరు వెనక నుంచి ఇలా తోసి దోపకంటే ఓట్లు అయితే సరిగ్గా ఏంట్రా బాబు. జిమ్ము గిమ్ము గట్టి చేస్తాను కాబట్టి సరిపోయింది, లేదంటే చూసుకుంటా. పువ్వు కాసి వంగాను నేను. నీకు పాశ సర్లేదు గుడి. మందిరా నువ్వా? అన్ని ఎలాంటి దగ్గర రాక. ఇగో నాకు ఇలాంటి సెల్ఫీలు అంటే నచ్చ. ఊరుకా వదలదేటిదే అటు ఇటు తిప్పుతుంది. ఏంటి నీ అల్లరం రాను ఎక్కువైపోతాను. కొంచెం మళ్ళీ అరే శంగరా టేరప్పని చూసినట్టు చూస్తాను. ఏదో సాయంత్రం సిట్టింగ్ పనికి వస్తాయి కదా అనుకుంటే. అరే మరి అది ఇచ్చిరా. మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. 48th డివిజన్ కార్పొరేటర్ మిస్టర్ ప్రసాద్ గారు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. సో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మన పార్టీ తరఫున మన పార్టీ యువ అధ్యక్షుడు శ్రీ మోహన్ గారిని నిలబెట్టాలని పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంది.
ఎలా ఇస్తారండి అతనికి? లాస్ట్ టైం ఆ డివిజన్ లో పోటీ చేసింది నేను, ఓడిపోయింది నేను, మనీ స్పెండ్ చేసింది నేను. నన్ను అడగకుండా ఎలా డెసిషన్ తీసుకుంటారు? మేడం, ఎవరి ముందుండి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరెక్కడో కేరళ నుంచి ఎక్కడికి వస్తే మిమ్మల్ని నిలబెట్టి సపోర్ట్ చేసింది మా అన్న మేయర్ గారు. ఆ సంగతి గుర్తు పెట్టుకుంటే అందరికీ మంచిది. అవన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఈసారి కూడా సీట్ నాకివ్వాల్సిందే. ఇవ్వకపోతే రెబల్ గా నా చెల్లిని పోటీ చేయిస్తా. ఆల్ ద బెస్ట్. విష్ ద సేమ్. ఇంకొకసారి ఆలోచించాక ఇప్పుడు నేను పోటీ చేయడం అంత అవసరమా? చూడు, సినిమా హీరోలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో తెలుసా? క్రేజ్. పబ్లిక్ లో నీకు నాకు మన మసా సెంటర్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని వాడుకుందాం. నువ్వు పోటీ చేస్తున్నావు అంతే. క్రేజ్ ఉన్న హీరోలు వాళ్ళు కూడా ఓడిపోయారు, నీకు తెలుసు కదా అక్క. ఓకే, కమ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. తీసుకో. చూడు మందిరా, ఇవన్నీ మన మసా సెంటర్కి వచ్చిన బడా బడా నేతల జాతకాలు. రాజకీయాల్లో గెలవాలంటే పెద్దోళ్ళని భయపెట్టాలి, పేదోళ్ళని బతిమలుకోవాలి. అందరూ అనుమానించినట్టుగానే జరిగింది. 48 డివిజన్ కార్పొరేటర్ గత కొంతకాలంగా కనిపించడం లేదు. ఆయన శవం ఈ రోజు కృష్ణా నది ఒడ్డున ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి 48 డివిజన్ లో మళ్లీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేయర్ గారు తమ్ముడు మోహన్. కాబట్టి రేపు నామినేషన్ వెళ్ళే సమయంలో మన బలం ఎంతో చూపించాలి. ఎందుకు సాగుతున్నాడు తెలుసుకుందా పదరా. ఎన్నో జెండాలు, ఇంకెన్నో ఎజెండాలు, కానీ మనందరి జెండా ఫ్లైట్. పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే మన పార్టీ బలపరిచిన అభ్యర్థి మోహన్ గారు మాట్లాడుతారు. నేను మీలో ఒకడుగా ఈ వార్డ్ లో పెరిగాను. ఇక్కడున్న సమస్యలన్నీ నాకు తెలుసు. నేనేంటో కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీరు నాకు ఓటేస్తే మీకు ఏ సమస్య లేకుండా ఏంటి తర్వాత మీకు బాగా వేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఎవరంతా లేకుండా. మేయర్ని ఎలాగైతే నమ్మారు, నన్ను అలా నమ్మి గెలిపిస్తే అందరికి మంచి చేస్తానని. వీడి చూడు ఈతకాయ ఎంత ఉన్నాడు, వీడికి అసలు ఓటు ఉందా? చప్పట్లు చప్పట్లు. గుంపులు వెళ్ళకండి రా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి రా, లేదంటే పోతారా. రే 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 తక్కడే కళ్ళు ఏమైనా కొంగలు తొప్పినారా? నలుగురు కనబడుతున్నాగా, అందరికి పంచి మాకేమకంటే పోతావా? ఈ బీర్ బాటిల్స్ ఓటు హక్కున్న వాళ్ళకి, మీలా హాఫ్ నెక్ వాళ్ళకి కాదు. ఎవడు అసలు ఏమనుకుంటున్నారా? ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు, ఏ కార్డు ఉంటే ఆ కార్డు తీసుకొచ్చేయండి, అప్పుడు ఇస్తా. క్రెడిట్ కార్డు కట్టి క్రెడిట్ కార్డు అదే ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారా? వెళ్ళి కార్డులు రెడీ చేసుకోండి. అమ్మ నా డేవిడ్స్ అన్నా, ఏం దెబ్బ కొట్టావరా బావా? నాకు బీర్ కావాలి. ముందుకెళ్ళాడు, తీసిపోతాడు, తాగు. పత్తారికే ఫోన్ ఓటు చెవిలో జోరేలా దొబ్బుతాను. వాటర్ లేడు, ఎవడు లేడు కదా బాబు. సోడు పాప మొక్కం వేసుకుని నువ్వంటే ఎగేసుకుని వెళ్ళిపోతావు ఎట్రా. పీకే రండి. వాళ్ళంతా రొమాంటిక్ గా పిలుస్తుంది, వెళ్ళొచ్చు కదా. జింకుతావేంటిలా? లేరా అంత రొమాంటిక్ తీసుకెళ్ళిపోదు. గొర్రె పిండికి మొక్కన ఎలా ఆగొచ్చు కదా. ఏంటి పీకే, ఓట్ కావాలా? అందర్నీ మీరు సాటిస్ఫై చేస్తారటగా? అంటే మా కోరికలు కూడా తీరిస్తే మేము కూడా మీకే ఓటేస్తాం. వ్యవహారం చూస్తుంది ఏదో ఒక తేడా ఉంది. మనకి ఎందుకు రిస్క్, వెళ్తాం పదరా. మనకి ఓట్లే ఇంపార్టెంట్, వాళ్ళతో మనకి సంబంధం అంతే. ఏమైందిరా? ఏంటి సింగం, పీకే వేస్ట్. లోపలికి వస్తే అప్పుడు డిసైడ్ చేస్తాం మీకు ఓటు వేయాలో లేదో. ఒరే గొర్రె పిండ్రుకు నా మాటను ఎల్లకో. చిచ్చి, ఏం మగలరా మీరు. షటప్ యు వీక్నెస్ ఫెలో, అండర్ 14 లేబర్ చైల్డ్ ఫెలో. జ్ఞానదంతో రాలా. వెళ్ళు లోపలికి వెళ్ళి కొత్తగా లోపలికి వెళ్ళాడు కదా. ఇక చూడు మొత్తం సిరికి రసమే. అరే కాసేపు చేతులు నొక్కరా. అంతలా చేయి నొప్పి వచ్చే పనులు ఏం చేసినావు బావా లోపల? ఎంత టైం ఇచ్చారు? పిసకరా, రంగు పట్ల కనబడితే చాలు ఇంజన ముందుకు వెళ్తావు. పిండి పిండి వదులు ఉంటారు. తీసుకుడేంద్రా, అసలు లోపల ఏం జరిగిందో తెలియాలా? నాకు తెలియాలంతే. అయితే ఇక్కడ చూడు, ఇందాక మీరు లోపలికి రామట్టుకు వచ్చి కంగారు పడ్డాను కానీ పిండి రప్పుడు పెట్టడానికి నో ప్రాబ్లం.
అయిపోయిందమ్మా. ఏమైనా సరే ఆడోళ్ళు చీరలు తితే వచ్చే కిక్కే వేరప్ప. ఏమంటావమ్మా? మరి 2 ఓట్ల కోసం నీ చీరలు ఉతకడం అంటే కొంచెం ఏటి రాజుగారు కదా? కాదురా, రాణిగారి సందు. టైట్లు ఎదిరిపోయింది. ఎల్లు ఓంకరా నీకు చెప్పండి, మీతో పార్టీ 4 తీస్తారు కరెక్ట్ గా. అమ్మా, చిన్నపిల్లలు చేసి ఇంత సీన్ చేస్తారా? పీకే బ్యాచ్ మీకు అర్థమవుతుందా? ఏంటి అర్థమైంది? నా రెస్మిక మన్నానా గుమ్మడికాయ రే, మా బుడ్డల్ని భయపెట్టిస్తున్నారంట. ఇప్పుడు దమ్ముంటే నన్ను భయపెట్టండి, చూసుకుందాం. చూడండి, తను మా చెల్లెలు మందిర. ఇన్నేళ్లుగా నేను మీకు చేసిన సేవలన్నీ గుర్తుపెట్టుకుని నా చెల్లెలికి ఓటు వేయండి. ప్రియమైన ప్రజలారా, నా పేరు మంచాల మందిర. నేను ఫస్ట్ టైం ఈ పోటీలో కంటెస్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను. మా అక్క చెప్పినట్టుగా మీ అందరికీ 1 year ఫ్రీ మసాజ్ సర్వీస్ చేస్తాం. మొబైల్ ఫుడ్ ట్రక్ లా మొబైల్ మసాజ్ ట్రక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నా. ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. మన స్లోగన్ ఏంటో తెలుసుగా? ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. తెలుసు కదా. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. అమ్మా, యాప్ను రాసావా? ఇంత నున్నకు దూసుకున్నా. మూడు అసలే మంచోడు కదరా. నా ప్రియమైన ప్రజలారా, మర్చిపోయావు కదా, రాత్రులేమో పేపర్ డైలాగ్ రాయమంటావు, పొద్దున్న లేస్తే చెప్పనికి రాదు. నువ్వు నా ప్రజల ముందు పరువు తీక. మీకు నేను బానిసగా ఉండి మీకు జీవితాంతం సేవ చేసుకుందామని వచ్చాను. మీరు నన్ను గెలిపిస్తే ఏంటి కాదు, అసలు మీకు ఏం కావాలి అడగండి. ఏం కావాలి పిస్తాడు మీకు? రిజర్వేషన్ కావాలి, ఇస్తారా? పో, నీకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాను. పో. మేము ఆ పెద్ద తాలూకా ఇస్తారా? అవునా? అయితే నేను అందులో కలిపేస్తున్నాను. పో. మేము అంతకంటే పెద్ద తాలూకా. పో, నీకు పెద్ద రిజర్వేషన్ ఇచ్చేస్తాను. పో. మీ తాలూకానయ్యా మేము. నువ్వు మన దాంట్లో అయితే మన దాంట్లో తోసేత వెళ్ళిపోదు గారు. పో. అసలు నా రాజ్యంలో రిజర్వేషన్ లేకుంటే ఎవరు బతకూడదు. అందరూ రిజర్వేషన్ పథకాల మీదే బతకాలి. పెద్ద పెద్ద నాయకుల వల్లే కాలేరా రిజర్వేషన్. మన వాళ్ళు అవుతులేవా? రే, అదే మన ట్రైన్ రిజర్వేషన్ అనుకున్నావు అందరు జేనికి. మాకు తెలిసి ఏ రిజర్వేషన్ ఎవరా నువ్వు ఇలా తయారైన గొబ్బునే ఉండే. అయ్యే వాళ్ళ గురించి పట్టించుకోకండి, వాళ్ళు అలాగే వాగుతుంటారు. అసలు ఇదే కాదు ప్రజలారా, మీకు చిన్న విషయం చెప్పనా? మన దక్షిణోళ్ళని ఉత్తరోళ్ళు చాలా చిన్న చూపుగా చూస్తున్నారు అప్ప. మీరు నన్ను గెలిపిస్తే అమర్నాథ్ యాత్రకు మీ అందరు ఫ్లైట్ లో పుచ్చుకుని తీసుకెళ్లి లటక్కని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మహారాజే అసలు మీరు ఎక్కువ మాట్లాడితే మీ ముట్లు కూడా మిమ్మల్ని అడగనివ్వండి. నేను కడతావేంది? టిష్యూ ఇద్దాంలే. అయితే ఓకే. అర్థమైంది మీకు? జై బద్రీనాథ్, జై అమర్నాథ్, జై జై. ఇన్నేళ్లుగా మీరందరూ దయచేసి నా మాటలు నమ్మి నా చెల్లెలికి నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని లైట్ గుర్తుకేసి గెలిపించాలని మనకేం తక్కువ లేదు. చాలా పెద్ద ఖర్చే ఉంది, ఖర్చు చేయడమే లేటు. చూసారు ఎలా ఉందా? పగలైతే 5 వేస్తారు, రాత్రి అయితే చెరువు 5 వేస్తారు. చూడండి చీరలు పట్టుకొని లాగుతున్నారు. వాళ్ళు ఓట్లు వేస్తారా మీరు? భారతదేశం పడిపోతుంది. నీ ఎవ్వరే నీకే పార్టీరా? అందుకోరా. రే మోహన్, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు కదా, వాడికి వాడి గురువుకి మనమంటే భయము భక్తి రెండూ ఉండాలి. టైం చూసుకుని చిన్న జలక్కిచ్చిరండి. అలాగనే. వాడిని లెఫ్ట్ పుష్ చేయండి రా. చిత్తగా కుక్కలా వదలలేట్రా. మీరు స్ప్లిట్ అయిపోండి రా. ఓకే.
దట్స్ గుడ్ స్కెచ్చా బాగుందిరా. పైన కృష్ణా బ్యారేజ్, కింద మాస్టర్ గ్యారేజ్. ప్లానింగ్ అదిరిపోయింది, తలంతా పగిలిపోయిందిరా కొట్టుకోవడానికి. రాయ్ సార్ వీడికి వీడి గురువుకి భయం భక్తి నేర్పించమన్నాడు రా, నేర్పించండి రా. ఇదేమన్నా గల్లీ పాలిటిక్స్ అనుకున్నావురా కొడక, ఇది ఢిల్లీ పాలిటిక్స్ రా. అయిపోయావురా. వస్తానా రే గోటం, ఇలా రారా. రాజకీయాల్లో కొత్తగా వచ్చే మాకే కాదు, ఆల్రెడీ ఉన్నోడికి కూడా ఆ భయము భక్తి ఉండాలరా. ఫ్యాన్స్ టచ్ చేస్తే నెలకొందరా, అదే గురువు గారిని టచ్ చేస్తే గుడ్డు పగిలిపోద్ది. రే ఢిల్లీ అయినా గల్లీ అయినా బెజవాడ రాజకీయాల ముందు మట్టే.